వెల్కమ్ టు మీ ప్రమీల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి చిన్న చేపలతో పులుసండి. ఇది మనం పెద్ద చేపలతో పులుసు చేసుకుంటాం కదండి, దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న చేపలు హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇలా నేను చెప్పినట్లుగా ఈ చిన్న చేపలతో పులుసు చేసుకుంటే గనక టేస్ట్కి టేస్టు, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఈ చిన్న చేపలతో పులుసును తయారు చేయడం కోసం ముందుగా ఒక అర కేజీ చిన్న చేపలను తీసుకుని శుభ్రం చేసుకోవాలండి. ఇందులో మనం కొంచెం పసుపు, ఉప్పు, నిమ్మరసము వేసి మనం ఈ చిన్న చేపలని శుభ్రం చేసుకున్నట్లయితే కనుక నీచు వాసన లేకుండా ఉంటుందండి. దీంట్లోనే కాదండి, ఏ నాన్ వెజ్ ఐటెంలో అయినా సరే మనం ఇలా ఉప్పు, నిమ్మరసము, పసుపు వేసి క్లీన్ చేసుకుంటే కనుక అది నీచు వాసన అనేది రాకుండా ఉంటుందండి. ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్నటువంటి చిన్న చేపల్లో 1 టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకుని అంతా కలిసేలా కలుపుకోవాలండి. కలుపుకుని మనం ఒక అరగంట సేపు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఒక అరగంట తర్వాత మనం స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులో ఒక అరకప్పు వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకుని మనం వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవటం మూలంగా చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పచ్చిమిర్చిని కూడా తినేసేయచ్చు అనమాట. అందులో పుల్ల పుల్లగా, కారం కారంగా తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత వీటిని ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలా ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే మనం ఒక అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాలు వేసుకుని గ్రైండ్ చేసినట్లయితే కనుక పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ధనియాలు, జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా, ఆ వాసనకే తినాలనిపించేస్తుంది అనమాట మనకి పులుసు. మనం ఇలా గ్రైండ్ చేసుకుని మనం ఈ పులుసులో వేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లిని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత ఇందులో 2 టమాటాలను తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. మనం టమాటా ముక్కలు పూర్తిగా మెత్తబడేంత వరకు మనం ఉడికించుకోవాలండి. టమాటా ముక్కలు మనకి తొందరగా మెత్తబడటానికి ఏం చేయాలంటే ఉప్పు వేసుకోవాలండి. ఇలా ఉప్పు వేసుకోవటం మూలంగా టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గేటప్పుడు మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నట్లయితే కనుక తొందరగా మగ్గుతాయండి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు చక్కగా మగ్గి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం 1 నిమిషం పాటు వీటిని వేయించుకోవాలండి. తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం ముందే తీసుకుని నానబెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రసాన్ని తీసి మనం దీంట్లో వేసుకోవాలండి. వేసుకుని ఇంకొక అర గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలన్నమాట. ఇవి పోసిన తర్వాత ఒకసారి కలుపుకుని మనం వీటిని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని మరగనివ్వాలండి. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చిన్న చేపలు, ఆ చేపలను వేసుకోవాలి. వేసుకుని మనం ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. చేప ముక్కలు ఉడికేటప్పుడు మాత్రం మనం గరిటెతో తిప్పకూడదండి. ఎందుకంటే ఇలా గరిటెతో తిప్పినట్లయితే కనుక చేప ముక్కలు చితుకుడు చితుకుడు అయిపోతాయి అన్నమాట. అందుకని చెప్పేసి మనం బాండీ హ్యాండిల్స్ ఉంటాయి కదా, 2 వైపులా పట్టుకుని మనం అంతా కలిసేలాగా తిప్పాలన్నమాట. ఇలా మొత్తం కలిసేలా ఒకసారి తిప్పుకుని దీన్ని మంటను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం 10 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే కనుక పులుసు చక్కగా దగ్గరికయ్యి రెడీ అవుతుందండి. ఇప్పుడు మనం మళ్ళీ ఈ బాండీ 2 హ్యాండిల్స్ని పట్టుకుని అంతా ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని చివరిగా ఇందులో మనం సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి చిన్న చేపల పులుసు రెడీ అయినట్లే. ఇది ఎంత టేస్టీగా ఉంటుందో అసలు మాటల్లో చెప్పలేమండి, అంత అద్భుతంగా ఉంటుందన్నమాట.
పిల్లలకు మీరు ఇలా చేసి పెట్టినట్లయితే కనుక ఆవురమంటూ తినేస్తారండి పిల్లలు కూడాను. మరి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రమీల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.